గత వారం రోజులుగా ఎక్కడ చూసినా డెమోన్ స్లేయర్ ఈ పేరు వింటూనే ఉన్నాం. మరి ఈ మంత్ యానిమే ఫ్యాన్స్ అందరికి ఒక గోల్డెన్ మంత్ అనే చెప్పాలి. ఫస్ట్ టైం ఒక యానిమే మూవీకి ఈ రేంజ్ లో హైప్ అండ్ కలెక్షన్స్ రావడం, అండ్ ఇంకెప్పటి వరకు అసలు ఏ యానిమే చూడడం వల్ల అయితే ఏం జరుగుతుందిరా, బొమ్మల సినిమాకి ఈ రేంజ్ హైపా అని అన్నారు. కానీ వాళ్ళలో చాలా మంది సర్లే అందరూ ఎంత హైప్ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని మూవీ థియేటర్స్ కి వెళ్లి చూశారు. సో వాళ్ళందరికీ మన యానిమే ఫ్యాన్స్ తరపు నుంచి కూల్ కూల్ అదేం బూత్ మాట కాదు, జస్ట్ జాపనీస్ లో థ్యాంక్ యూ చెప్పాం. సో మ్యాటర్ ఏంటంటే, మీరు మూవీ నుంచి బయటకు వచ్చాక మొత్తం 3 రకాల ఫీలింగ్స్ తో బయటకు వచ్చి ఉంటారు. అందులో ఫస్ట్ ది ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఇన్ని రోజులు యానిమేని జస్ట్ బొమ్మలని అనుకునే మీరు యానిమే మీద రెస్పెక్ట్ ని పెంచుకుంటారు. అండ్ సెకండ్ ఫీలింగ్, ఏంట్రా ఇది, వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. సో ప్రతి క్యారెక్టర్ ఎంట్రీకి చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తుంటే అసలు ఎందుకెంత హైప్ అవుతున్నారు అని అనిపించుంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి చంపుతున్నాడు ఎవడు, చంపించుకుంటున్నాడు ఎవడు అని మూవీ చూసినంత సేపు కన్ఫ్యూజ్ అవుతారు. సో మూవీ చూడడానికి బాగున్నా ఈ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్ తో కొత్తగా చూసే వాళ్ళు మూవీని ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేరు. దీనికి రీజన్ మీకు తెలిసిందే. ఈ మూవీకి ముందు దాదాపు ఒక 50 ఎపిసోడ్ స్టోరీ అయితే ఉంటుంది. కానీ సడన్ గా ఇప్పుడు కూర్చొని 50 ఎపిసోడ్లు చూసే టైం, ఎనర్జీ ఆబ్వియస్లీ చాలా మందికి ఉండదు. కానీ మనతో పాటు ఉండే మన యానిమే ఫ్రెండ్స్ తో మూవీ వచ్చిన ఫస్ట్ వీకే చూడాలంటే ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు 2-3 రోజుల్లో చూడాలా అని చిరాకు వస్తుంది. ఈ కారణం వల్ల చాలా మంది మూవీని అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను చేసే ఈ వీడియో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ చైన్సా మ్యాన్ అనే యానిమే మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. అఫ్ కోర్స్ ఇది కూడా డెమోన్ స్లేయర్ లాగా ఎపిసోడ్స్ లో స్టోరీని కంటిన్యూ చేస్తూ మూవీ వస్తుంది. మరి ఈ మూవీ కోసం మీరైతే 12 ఎపిసోడ్స్ అయితే చూడాలి. అండ్ ఈ ఫ్రైడేనే ఆ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఆ 12 ఎపిసోడ్స్ లో జరిగే ప్లాట్, స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ సీజన్ ఎక్స్ప్లెయిన్ చేశా. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక రీక్యాప్ లో ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, యానిమే ఫ్యాన్స్ ఈ వీడియోని వెంటనే మీ నాన్ యానిమే ఫ్రెండ్స్ కి షేర్ చేసి మీతో పాటు చైన్సా మ్యాన్ మూవీకి తీసుకెళ్ళిపోండి. లాస్ట్ వీక్ తప్పించుకున్నారు, సో ఈ వీక్ పట్టుకోండి, వాళ్ళని కూడా మన కులంలో కల్పించుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈ రోజు నేను ఈ వీడియోలో చైన్సా మ్యాన్ యానిమే సీజన్ 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ యానిమేలో మన హీరో పేరు డెంజీ. అండ్ తను ఒక 16 సంవత్సరాల అనాథ, ఎవరు తోడు ఉండరు, ఒక్కడే సింగిల్ గా ఉంటాడు. అండ్ తను ఉన్న ఈ ప్రపంచంలో ఎలాగైతే మనం మిగతా యానిమేస్ లో చూసామో, సపోజ్ మన డెమోన్ స్లేయర్ తీసుకుందాం, అందులో డెమోన్స్ ఎలా అయితే ఉంటాయో అవి మనుషుల్ని ఎలా చంపుతాయో, అలాగే ఈ ప్రపంచంలో మనుషుల్ని చంపే మాన్స్టర్స్ ని డెవిల్స్ అంటారు. మరి మనుషుల్ని చంపే మాన్స్టర్స్ ఉన్నాయంటే పబ్లిక్ ని కాపాడడానికి అండ్ వాటితో ఫైట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ అయితే కావాలి. సో డెవిల్స్ తో ఫైట్ చేయడానికి ఒక డెవిల్ హంటర్స్ అసోసియేషన్ అయితే ఉంటుంది. సో బేసిక్ గా మన హీరో ఫస్ట్ మామూలు మనిషే, కానీ తన దగ్గర ఉన్న పొచీటా అనే ఒక డెవిల్ డాగ్ వల్ల తనకి డెవిల్ పవర్స్ వస్తాయి. మరి మన హీరో ఫస్ట్ ఒక మామూలు మనిషి, కానీ ఇప్పుడు మనుషులకి శత్రువులైన ఒక డెవిల్ లా మారాడంటే గ్యారంటీగా డెవిల్ హంటర్స్ మనోడిని లేపేయాలని చూస్తారుగా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, హీరో మంచోడు కాబట్టి మన హ్యూమన్ సైడ్ ఉంటాడు. అండ్ డెవిల్ హంటర్స్ వాళ్ళు మనోడిని మిగతా డెవిల్స్ తో ఫైట్ చేయడానికి తనను చంపకుండా ఆర్గనైజేషన్ లో జాయిన్ చేసుకుంటారు. సో అలా ఒక డెవిల్ లా మారిన హీరో డెవిల్ హంటర్స్ తో కలిసి ఈ ప్రపంచంలో ఉన్న డెవిల్స్ ని ఎదిరిస్తూ చేసే అడ్వెంచర్సే ఈ చైన్సా మ్యాన్ కదా. సో అది మ్యాటర్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పలేదు, ఈ వీడియోని 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వెంటనే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది 18+, లోపల చాలా సరుకు ఉంది. అయినా చూస్తానంటే నేనేం చేయలేను, నేను చెప్పాల్సిందైతే చెప్పా. ఓపెన్ చేస్తే మన హీరో నిద్రలేచి పని చేయడానికి తన డెవిల్ డాగ్ పొచిటాతో బయటికి వెళ్తాడు. అండ్ గైస్, లిటరల్లీ మనోడు ఎంత అప్పుల్లో ఉన్నాడంటే అసలు జేబులో ₹1 లేక డబ్బుల కోసం చెట్లు నరుకుతూ ఆ కర్రలు అమ్ముకుంటూ ప్రతి నెల ఒక 35,000 సంపాదిస్తాడు. అండ్ మైండ్ దొబ్బేసే పాయింట్ ఏంటంటే, మనోడు వాడి కిడ్నీని 7 లక్షలకి, ఇంకా తన రైట్ ఐ ని దాదాపు 2 లక్షలకి అప్పులు తీర్చడానికి అమ్మేశాడు. అండ్ ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోయే మ్యాటర్ ఏంటంటే, వాడికి అప్పు ఇంకా 38 మిలియన్ జాపనీస్ అన్న ఉంటుంది. అంటే 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు బాకీ ఉంటుంది. అంటే మనోడు బాడీ పార్ట్స్ అమ్మి 10 లక్షల దాకా అప్పు తీర్చినా ఇంకా 2.5 కోట్ల అప్పు ఉంటుంది. అండ్ నెలకి కేవలం 35,000 ఇన్కమే. సో ఇంత తక్కువ ఇన్కమ్ తో తీర్చాలంటే పెద్ద టాస్కే. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే, మనోడికి బుర్ర పని చేయక నెక్స్ట్ బాడీలో ఏ పార్ట్ అమ్మాలని ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ వట్టకాయలు అమ్మితే ఎంత వస్తుందా అని లెక్కేసుకుంటాడు. ఇంక చేసేదేం లేక తను ఉన్న ఈ ప్రపంచంలో మోస్ట్ ప్రాఫిట్ వచ్చే జాబ్ డెవిల్ హంటింగ్ ని చూస్ చేసుకుంటాడు. సో ఈ విధంగా మనోడు డబ్బులు కొంచెం ఎక్కువ సంపాదించి అప్పులు తీర్చాలనుకుంటాడు. సో అది మనోడి లైఫ్. ఇంకా ఇంటికి పోయి నేను చచ్చేలోపు అప్పులు తీరుస్తానా, ఈ బ్రతికి ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా దొరుకుతుందా అని ఆలోచిస్తాడు. కట్ చేస్తే మనోడు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఆ సీన్ లో డెంజీ వాళ్ళ తాతయ్య సమాధి దగ్గర ఉంటాడు. యాక్చువల్ గా మనోడికి ఇప్పుడున్న అప్పు తనది కాదు, తన తాతయ్యది. చిన్నప్పుడు తన తాతయ్య ఆ 2.5 కోట్ల అప్పుని
తీర్చకుండానే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అప్పటి నుంచి మనోడు అనాథైపోతాడు. ఇప్పుడు ఆ అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మనోడిని అప్పు కట్టకపోతే నిన్ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. సో, ఇంకా అలా మనోడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తను ఫస్ట్ టైమ్ పొచిటాని కలుస్తాడు. సో, ఈ డాగ్ మామూలు డాగ్ కాదు. ఒక డెవిల్ అన్నమాట. తలపైన ఒక చైన్సా ఉంటుంది. ఇంకా అది ఎదురయ్యాక మనోడిని ఆ డెవిల్ డాగ్ చంపేస్తుంది అనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ డాగ్‌ని ఎవరో అటాక్ చేసినందుకు దానికి బాగా గాయాలవుతాయి. ఇంకా అది చూసిన మనోడు జాలిపడి తన రక్తం తాగి బాడీని హీల్ చేసుకోమంటాడు. సో గైస్, బేసిక్‌గా ఈ డెవిల్స్‌కి మనుషుల బ్లడ్ తాగితే వాటికి బలమొస్తుందన్నమాట. అలా మనోడు పొచిటాకి బ్లడ్ ఇచ్చి సేవ్ చేస్తాడు. అలా మన డెంజీ, పొచిటా ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ అప్పటినుంచి ఆ అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర పనిచేస్తూ అప్పు తీర్చడానికి పొచిటా హెల్ప్‌తో ఒక డెవిల్ హంటర్‌లా మన డెంజీ జాయిన్ అవుతాడు. సో అది బ్యాక్ స్టోరీ. ఇంకలా ఒకరోజు రాత్రి ఒక డెవిల్ హంటింగ్ టాస్క్ వస్తే ఆ అప్పిచ్చినోడితో డెంజీ డెవిల్ ని హంట్ చేయడానికి లొకేషన్ కి బయలుదేరతాడు. అండ్ గైస్, డెంజీ పొచిటాతో లోపలికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ఇంకా అప్పిచ్చినోడు వెంటనే తన మనిషి చేత సడన్ అటాక్ చేయిస్తాడు. ఒక పెద్ద కత్తితో ఒకడు డెంజీని, పొచిటాని వెన్నుపోటు పొడుస్తాడు. అండ్ ముందుకు తిరిగి చూస్తే ఆ అప్పిచ్చినోడు వెనక ఒక పెద్ద డెవిల్ ఉంటుంది. సో బేసిక్ గా ఏం జరుగుతుందంటే, మామూలు మనుషులు డెవిల్స్ తో డీల్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా డెవిల్ దగ్గరికి పోయి డీల్ చేసుకుంటే ఆ డెవిల్ మనుషులకి పవర్స్ ఇస్తుంది. కానీ రిటర్న్ లో డీల్ పెట్టుకున్న మనిషి బాడీలో పార్ట్స్ కొన్ని కావాలని అడుగుతుంది, లేదా ఇంకేమైనా పని చేసి పెట్టమని అడుగుతాయి. చాలా కేసెస్ లో ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ లో బాగానే ఉన్న ఆ పవర్ కి ఎడిక్ట్ అయిపోయి మనుషులు డెవిల్స్ దగ్గర ఇంకా డీల్స్ పెంచుకొని పవర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ రిటర్న్ లో వాళ్ళ బాడీని మెల్లమెల్లగా కోల్పోయి చనిపోతారు. సో అది ప్రాసెస్. మన స్టోరీలోకి వెళ్తూ ఉంటే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో అలా అప్పిచ్చినోడు వాడి గ్యాంగ్ ఇప్పుడు చూస్తున్న జాంబీ డెవిల్ తో డీల్ పెట్టుకుంటారు. వాళ్ళకి పవర్స్ వస్తాయి. అండ్ ఆ డీల్ లో డెవిల్ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న డెవిల్ హంటర్స్ ని నాకు పట్టించు, నేను వాళ్ళని చంపుతా, రిటర్న్ లో మీకు కావాల్సిన పవర్స్ ఇస్తా అని అంటుంది. వాళ్ళు ఒప్పుకొని డెవిల్ హంటర్స్ ని పట్టిస్తూ ఉంటారు. అలా ఈ రోజు మనోడి టర్న్ వచ్చింది. ఆఫ్ కోర్స్ వాళ్ళ జాతిని చంపుతున్న డెవిల్ హంటర్స్ అంటే డెవిల్స్ కి పడదు కదా, అందుకే డెంజీని మిగతా డెవిల్ హంటర్స్ ని చంపాలనుకుంటాయి. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ప్రపంచంలో మామూలు మనుషులు ఉంటారు, డెవిల్స్ ఉంటాయి, అలాగే ఆ డెవిల్స్ ని హంట్ చేసే మనుషులు అంటే డెవిల్ హంటర్స్ కూడా ఉంటారు. డెవిల్స్ ఏమో ఎక్కువ కాలం బ్రతకడం కోసం మనుషుల్ని చంపి తింటాయి. అండ్ డెవిల్ హంటర్స్ ఏమో మనుషుల్ని కాపాడడం కోసం డెవిల్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో ఇంకో సెక్షన్ కూడా ఉంది. అండ్ వాళ్ళే విలన్స్ అన్నమాట. ఒకప్పుడు డెవిల్ హంటర్సే, కానీ తర్వాత మనుషులకి యాంటీ అయిపోయి డెవిల్స్ సైడ్ వెళ్ళిపోతారు. వాళ్ళే ఈ డెవిల్స్ తో డీల్స్ చేసుకొని సూపర్ పవర్స్ తెచ్చుకోవాలనుకుంటారు. అండ్ ఇక్కడ విలన్స్ ఒక్కరే కాదు, డెవిల్ హంటర్స్ కూడా కొన్ని డెవిల్స్ తో డీల్స్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఆ పవర్స్ ని జనాల్ని కాపాడడానికి వాడతారు. సో అది మ్యాటర్. ఇంకా డెంజీ పొచిటాని పట్టుకొని ఆ జాంబీ డెవిల్ నుంచి తప్పించుకోవాలని లేచి పరిగెడతాడు. వాళ్ళు చాలా మంది ఉండేసరికి మనోడిని వెంటపడి మరీ పొడిచి పొడిచి చంపుతారు. తన బాడీని ముక్కలు ముక్కలుగా కోసి పొచిటాతో పాటు ఒక డస్ట్బిన్ లో పడేస్తారు. చూసారుగా ఎంత డార్కో. అందుకే మీకు చెప్పా ఇది 18+ స్టోరీ అని చెప్పి. అలా డెంజీని నరికేసిన తల నోట్లోంచి బ్లడ్ కారుతూ పొచిటా నోట్లోకి వెళ్తుంది. అప్పుడు వెంటనే పొచిటా హీల్ అయ్యి ఎన్నాళ్ళు తనని బాగా చూసుకున్న డెంజీ చనిపోవడం తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు తనను తాను సాక్రిఫైస్ చేసుకొని తన పవర్ మొత్తాన్ని డెంజీకి ఇచ్చి పునర్జన్మిస్తుంది. అలా మనోడు పైకి లేచి చైన్సా మ్యాన్లా మళ్ళీ పుడతాడు. మన డెంజీ పొచిటా చావుకి కారణమైన వాళ్ళందరినీ వరుస పెట్టి నరుక్కుంటూ పోతాడు. పవర్ కోసం కకృతిపడి డెవిల్ హంటర్స్ లో ఉన్న వాళ్ళే డెవిల్స్ అయిపోవడం చూసి మనోడికి బాగా కోపం వస్తుంది. అంతా సర్దుకున్నాక ఆ సైట్ కి పబ్లిక్ సేఫ్టీ అనే డెవిల్ హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు వస్తారు. అందులో ఒక అమ్మాయి మన హీరో దగ్గరికి వచ్చి హక్ చేసుకోగానే మనోడు మామూలు మనిషి అయిపోతాడు. అండ్ తన పేరే మాకిమా. అండ్ తను ఒక ఆఫర్ ఇస్తుంది. నేను నిన్ను డెవిల్ లా కన్సిడర్ చేస్తే నిన్ను ఎక్కడే చంపేయాలి, కానీ నువ్వు మాతో పాటు పని చేస్తే నేను చూసుకుంటా, ఏమంటావు అని అంటుంది. ఇంకేముంది, అసలే మనోడికి ఫస్ట్ టైం ఒక అమ్మాయి హగ్ చేసుకుంది అండ్ చూసుకుంటా అంటుంది. అండ్ అప్లోడ్ గోల కూడా తీరిపోయింది. మరి తను చెప్పింది కాదంటాడా? ఇంకా తన కార్ ఎక్కి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అండ్ ఎలా తనకి పవర్స్ వచ్చాయని చెప్పి మాకిమాతో చెప్తాడు. అలాగే మనోడు మాకిమాకి లైన్ వేయడం స్టార్ట్ చేస్తాడు. మీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం అని అడుగుతాడు. దానికి తను నాకు డెంజీ లాంటి వాళ్ళంటే ఇష్టం అని అంటుంది. తర్వాత ఇద్దరు టోక్యోలో డెవిల్ హంటర్స్ అసోసియేషన్ కి వెళ్తారు. అక్కడ మాకిమా మొత్తం ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే అకి హైకావా అనే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెవిల్ హంటర్ ని పరిచయం చేస్తుంది. అండ్ తనతోనే నువ్వు వర్క్ చేయాలి అంటుంది. బట్ మనోడు మాకిమాతో కలిసి పనిచేయట్లే అని డిసప్పాయింట్ అవుతాడు. నువ్వు ఇంకా అంత లెవెల్ రీచ్ అవ్వలేదు గానీ మూసుకొని పదరా బచ్చా అని అకి డెంజీని లాక్కొని పోతాడు. సో మనోడికి ఇప్పుడు ఓన్లీ ఒకే గోల్, మాకిమాని ఇంప్రెస్ చేసి తనతో వర్క్ చేసేలా ప్రమోషన్ కొట్టేయడం. ఇంకా బయటికి పోయాక డెంజీ అకి ఇద్దరు కొట్టుకుంటారు.
అకి ఏమో నువ్వు మాకి లైన్ వేయడం కోసం జాబ్ లో చేరావు, అంతేకాని నీకు జనాల్ని కాపాడదామని మోటివేషన్ అయితే లేదు అని అంటాడు. డెంజీ ఏమో నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఒక్క అమ్మాయి కూడా రెస్టారెంట్ కి తీసుకువెళ్లి ఫుడ్ పెట్టలేదు అండ్ తనే బిల్ కూడా పే చేసింది. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశా ఇదంతా, కాబట్టి నేను ఏం చేయడానికైనా రెడీ అని అంటాడు. సో అది వీళ్ళ గోల. ఇంకా కట్ చేస్తే తిన్నగా మాకిమా దగ్గరికి పోయి డెంజీ ఈ అకీగాడి నట్స్ ని నట్ డెవిల్ పగలగొట్టింది అంటాడు. అండ్ మళ్ళీ మాకిమా ముందు గొడవ పడతారు. అండ్ తనేమో డెంజీకి నువ్వు వర్క్ చేయను అని బయటికి పోతే నిన్ను ఒక డెవిల్ లా కన్సిడర్ చేసి చంపాల్సి వస్తుంది, సో నువ్వు నీ జీవితాంతం మాతో ఉండాల్సిందే అంటుంది. ఇంకా ఆ మాట విన్నాక మనోడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలా బయటికి వెళ్ళాక డెంజీ అకీతో భయ్యా ఎంతకీ ఈ మాకిమా మంచిదాయా చెడ్డదాయా అని అంటాడు. దానికి అకి నువ్వు ఒక డెవిల్ అయ్యి ఇంకా బతికే ఉన్నావంటే సంతోషించు అని అంటాడు. అలాగే తను మంచిదే అని చెప్తాడు, ఎందుకంటే మాకిమా ఒకసారి తన ప్రాణాలు కాపాడిందని అకి అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి డెంజీ అకి ఒకే ఫ్లాట్ లో ఉంటారు. అండ్ మనోడిని అకి అస్సలు హ్యాండిల్ చేయలేకపోతాడు. డైలీ ఫుడ్, రోజు స్నానం అన్ని దొరికేసరికి మనోడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అలా నెక్స్ట్ డే ఇద్దరు కలిసి వాళ్ళ ఫస్ట్ మిషన్ మీద బయటికి వెళ్తారు. ఇంకా స్పాట్ కి వెళ్ళాక లోపల ఒక ఫియండ్ కనిపిస్తుంది. సో ఫియండ్ అంటే డెవిల్స్ ద్వారా పొసెస్ అయిన వాళ్ళు అనమాట. మరి డెంజీ కూడా ఒక ఫియండా అంటే కాదు, ఎందుకంటే డెంజీ బాడీ తన కంట్రోల్లోనే ఉంటుంది. అదే ఫియండ్స్ అయితే వాళ్ళ బాడీకి సంబంధించిన మనిషి చనిపోయి డైరెక్ట్ డెవిల్సే వాళ్ళ బాడీలో ఉంటారు. సో బేసిక్ గా మనిషి రూపంలో తిరుగుతున్న డెవిల్స్ అనమాట. మరి అది డిఫరెన్స్. ఇంకా ఒక ఫీల్డ్ ని చూడగానే అకి డెంజీని తన పవర్ చూపించమని అడుగుతాడు, కానీ మనోడు ట్రాన్స్ఫర్మ్ అవ్వకుండా మామూలుగానే గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్మ్ అవ్వలేదని అకి అడిగితే డెంజీ అలా చంపితే ఆ ఫీల్డ్ ఇంకా సఫర్ అవుతుంది, అందుకే ఇలా చంపేశా అంటాడు. సో డెంజీ ఇచ్చిన రిప్లైకి అకీకి బాగా కోపం వస్తుంది, ఎందుకంటే డెంజీ ఫియండ్స్ పైన డెవిల్స్ పైన జాలి చూపిస్తున్నాడు. కానీ అకీకి చిన్నప్పటి నుంచి డెవిల్స్ అంటే చాలా కోపం, ఎందుకంటే తన ఫ్యామిలీ మొత్తం తన కళ్ళ ముందే డెవిల్స్ వల్ల చనిపోయారు. సో అందుకే ఛాన్స్ వచ్చినప్పుడల్లా డెవిల్స్ ని ఎంత క్రూరంగా చంపాలని ఆలోచిస్తాడు. సో అది మన అకీ ఐడియాలజీ. అండ్ ఇంకా మన హీరో ఐడియాలజీకి వస్తే మనోడు ఇప్పటి వరకు చెప్పిందంతా సోదే. చైన్సా మ్యాన్ లా ఎందుకు మారలేదంటే ఫైట్ లో బ్లడ్ ఎక్కువ రూమ్ మొత్తం తుల్లితే అక్కడున్న పార్న్ మ్యాగజైన్స్ పాడైపోతాయని అలా మారడు. కానీ అకీకి ఏదేదో చెప్తాడు. ప్రతి ఒక్కరికి సీరియస్ గా ఏదో ఒక గోల్ ఉంటుంది, కానీ మనోడికి ఏం గోల్ లేదు. ప్రపంచం ఎలా పోయినా వాడికి అనవసరం, ప్రపంచం ఎలా పోయినా వాడికి అనవసరం. సో ఆలోచిస్తూ ఆ మ్యాగజైన్స్ చూసి మనోడు ఒక గోల్ పెట్టుకుంటాడు. నేను అది చెప్పలేను, కానీ మీరే చూడండి. అండ్ ఇంకా మాకిమాని మిషన్ అయ్యాక కలిస్తే టీమ్ లోకి కొత్త మెంబర్ ని యాడ్ చేస్తుంది. అండ్ తన పేరు వచ్చేసి పవర్. అండ్ తను ఒక ఫీల్డ్ అనమాట. ఆ బాడీలో ఉన్న డెవిల్ పేరు బ్లడ్ డెవిల్. సో అలా డెంజీ ఇంకా పవర్ లాంటి వాళ్ళందరినీ మాకిమా రిక్రూట్ చేసుకొని ఒక కొత్త డివిజన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ దాని పేరే పబ్లిక్ సేఫ్టీ స్పెషల్ డివిజన్ 4. ఇంకా ఈ స్పెషల్ డివిజన్ 4 చేసే అడ్వెంచర్స్ ని మనం చూస్తాం. ఒక రోజు డెంజీతో పవర్ తన దగ్గర మ్యోవి అనే ఒక క్యాట్ ఉంది, ఆ క్యాట్ ని ఒక డెవిల్ తీసుకెళ్లిపోయిందని చెప్తుంది. సో దాన్ని ఎలాగైనా వెనక్కి తేవాలని పవర్ గోల్ అనమాట. అండ్ ఆ విషయం విని మనోడు వాడి గోల్ చెప్తాడు. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకా ఆ మాట విన్నాక వెంటనే పవర్ మ్యోవిని తిరిగి తెస్తే నువ్వు నా గోల్స్ ని టచ్ చేయొచ్చు అని అంటుంది. ఇంకంతే, మనోడు ఫైర్ అయిపోయి ఆ డెవిల్ సంగతి చూద్దాం పదా అని వెంటనే పవర్ తో బయలుదేరతాడు. అండ్ కట్ చేస్తే మాకిమా జపాన్ లో హంటర్స్ కౌన్సిల్ లో ఉంటుంది. రీసెంట్ గా ఫార్మ్ చేసిన స్పెషల్ డివిజన్ 4 గురించి ప్యానల్ లో చెప్తుంది. ఆ తర్వాత అకీని కలిశాక అకీ అసలు డెంజీలో ఏం టాలెంట్ ఉంది, వాడేం నాకు అంత స్పెషల్ గా కనిపించట్లే అంటాడు. అప్పుడు మాకిమా తను డెంజీ మీద ఎందుకు అంత హోప్స్ పెట్టుకుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బేసిక్ గా మాకిమా ఏం చెప్తుందంటే డెవిల్స్ అనేవి పుట్టడమే పేర్లతో పుడతాయి అన్నమాట. అండ్ ఆ పేర్లు ఎంత భయంకరంగా ఉంటాయో అవి కూడా అంత పవర్ఫుల్ గా ఉంటాయని చెప్తుంది. సపోజ్ ఇప్పుడు కాఫీ పేరు తీసుకుందాం. కాఫీ అంటే ఏమంత భయంకరంగా అనిపించట్లేదు, సో కాఫీ డెవిల్ కొంచెం వీక్ గా ఉంటుంది. అదే కార్ డెవిల్ అయితే కార్ ఎక్కడ గుద్దేస్తుందేమో అని చాలా మంది భయపడతారు, కాబట్టి కార్ డెవిల్ కొంచెం పవర్ఫుల్ గా ఉండొచ్చు. అదే డెంజీ కేసులో తను చైన్సా డెవిల్. అంటే డెంజీ పవర్ ఏంటో నీకు అర్థమవుతుందా అని మాకిమా అకీతో అంటుంది. సో గైస్, అది మ్యాటర్. మనుషులకి పేర్లు ఎంత భయపెడితే డెవిల్స్ కూడా అంత పవర్ఫుల్ ఉంటాయి అనమాట. అండ్ మళ్ళీ కట్ చేస్తే డెంజీ పవర్ల దగ్గరికి మనం వస్తాం. తీరా మనోళ్ళు అక్కడికి వెళ్ళాక పవర్ డెంజీని వెనుపోటు పొడుస్తుంది. మన డెంజీని కొట్టిపడేసి బ్యాడ్ డెవిల్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఏం జరిగిందంటే మ్యోవిని తీసుకున్న ఆ బ్యాడ్ డెవిల్ కొంతమంది డెవిల్ హంటర్స్ తో ఫైట్ లో చాలా గాయపడుతుంది. సో ఇప్పుడు మ్యోవిని అడ్డు పెట్టుకుని పవర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఒక మనిషిని తీసుకురమ్మని అడుగుతుంది. సో ఆ మనిషిని తిని హీల్ అవుదామని ప్లాన్ చేస్తుంది. అందుకే పవర్ డెంజీని మోసం చేసి బ్యాడ్ డెవిల్ దగ్గరికి తీసుకొస్తుంది.
అలా డెంజీ బ్లడ్ తాగి ఆ బ్యాడ్ డెవిల్ హీల్ అయ్యాక ఇచ్చిన మాట మీద ఉండకుండా మియోవిని పవర్ కళ్ళ ముందే తినేస్తుంది. ఆ తర్వాత పవర్ ని కూడా మింగేస్తుంది. ఇంకా మనోడు వెంటనే లేచి చైన్ సమయాల్లో మారి ఆ బ్యాడ్ డెవిల్ తో పెద్ద ఫైట్ చేసి దాన్ని చంపేస్తాడు. ఈ ప్రాసెస్ లో చాలా బిల్డింగ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. కానీ ఫైనల్ గా పవర్ ని మియోవిని డెంజీ సేవ్ చేస్తాడు. గైస్ ఇక్కడ మళ్ళీ కామెడీ ఏంటంటే పవర్ ని సేవ్ చేశాక నేను నిన్ను చంపాలనుకున్నా కానీ నువ్వెందుకు నన్ను కాపాడావంటే మనోడు ఇచ్చే రియాక్షన్ చూడండి. అండ్ ఆ తర్వాత ఫైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి అక్కడికి ఇంకో పెద్ద డెవిల్ వస్తుంది. అండ్ మనోళ్ళకేమో ఫైట్ చేసే స్టామినా లేదు. అయినా డెంజీ ఆ డెవిల్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఆల్రెడీ బ్యాడ్ డెవిల్ తో చాలా పెద్ద ఫైట్ చేసి టైర్ అయిపోయాడు కాబట్టి ఈ డెవిల్ తో ఫైట్ చేయలేకపోతాడు. ఇంకా మనోడిని తినేసే టైంకి ఫైట్ లోకి అకి ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఒక్క సెకండ్ లో ఒక పెద్ద ఫాక్స్ ని సమన్ చేసి ఆ డెవిల్ ని లేపేస్తాడు. అండ్ అక్కడికి మిగతా డివిజన్ వాళ్ళు కూడా వస్తారు. సో ఫస్ట్ టైం మనం ఈ క్యారెక్టర్స్ ని చూస్తాం. వీళ్ళు కూడా అకీలాగా బాగా ఎక్స్పీరియన్స్ డెవిల్ హంటర్స్ అన్నమాట. అండ్ ఇంకా ఫైట్ అంతా అయిపోయాక పవర్ కి డెంజీకి ట్రీట్మెంట్ చేస్తారు. హాస్పిటల్లో అకి సూపర్ పవర్స్ గురించి డెంజీ అడిగితే అకి ఒక ఫాక్స్ డెవిల్ తో పవర్స్ కోసం తన బాడీ పార్ట్స్ ని డీల్ పెట్టుకున్నా అంటాడు. అండ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మాకిమ పవర్ ని డెంజీ ఇంకా అకి ఉన్న రూమ్ కి షిఫ్ట్ చేస్తుంది. ఇంకా ట్రయో మొత్తం కలిసి ఉంటారు. అండ్ మామూలు ఫన్ ఉండదు. పాపం ఒకటితోనే మన అకి భరించలేకపోతే ఇప్పుడు డెంజీకి తోడు పవర్ కూడా యాడ్ అయింది. ఇంకా వీళ్ళు చేసే అల్లరిని అకి అస్సలు కంట్రోల్ చేయలేకపోతాడు. అండ్ గాయస్ మన హీరో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. మియోవిని తిరిగి తెచ్చినందుకు పవర్ మన హీరోకి ఇచ్చిన మాట తప్పకుండా తన గోల్స్ ని రీచ్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. ఇంకా తెల్లారేదాకా మనోడు ఏదో లోకంలో ఉంటాడు. అండ్ మాకిమని కలిసాక జరిగింది చెప్తే అక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే మాకిమ అయితే ఇంకా డైరెక్ట్ బయాలజీ లెసన్స్ చెప్తుంది. ఇంకంతా అయ్యాక లాస్ట్ లో డెంజీని నా కోసం నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని మాకిమ అంటుంది. అండ్ అదేంటో కాదు, గన్ డెవిల్ ని బీట్ చేయాలని అంటుంది. గైస్ ఇప్పుడే మనం ఈ యానిమేలో పెద్ద విలన్ గురించి వింటాం. అండ్ ఆ డెవిల్ పేరు గన్ డెవిల్. 13 years ముందు అమెరికాలో కనిపించాక ఇంకెక్కడా కనిపించలేదు. చాలా మంది హంటర్స్ ఆ డెవిల్ ని చంపుదామని చూస్తున్నారు. ఎందుకంటే అన్ని డెవిల్స్ లో ఆ గన్ డెవిల్ ప్రెసెంట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డెవిల్ అన్నమాట. సో మనోడిని ఆ డెవిల్ తో ఫైట్ చేయని మాకిమ చెప్తుంది. అలా చేస్తే నువ్వు ఏం కోరుకున్నా అది నేను ఇస్తానంటుంది. సో ఇంక మనోడికి మళ్ళీ గోల్ సెట్. గన్ డెవిల్ ని ఎలా అయినా బీట్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. అండ్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో అకి ఫ్యామిలీని చంపింది గన్ డెవిలే అని మనకు రివీల్ అవుతుంది. అండ్ ఆ గన్ డెవిల్ ఒక్క అటాక్ తో సిటీ మొత్తం లేపేయగలడు. అంత పవర్ఫుల్ అన్నమాట. అండ్ మాకిమ గన్ డెవిల్ ఎక్కడుందో కనిపెట్టడానికి ఒక ప్లాన్ చెప్తుంది. యాక్చువల్ గా వాళ్ళు హంట్ చేసే డెవిల్స్ లో గన్ డెవిల్ కి సంబంధించిన బుల్లెట్స్ ఉంటాయి. సో ఆ బుల్లెట్స్ ని ఎక్కువగా కలెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ బుల్లెట్ సహాయంతో గన్ డెవిల్ లొకేషన్ కనిపెట్టొచ్చు. ఎందుకంటే ఆ బుల్లెట్స్ అన్ని ఒకదానికొకటి మ్యాగ్నెట్స్ లో అతుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ బుల్లెట్స్ కలెక్ట్ చేస్తారో అప్పుడు ఆ బుల్లెట్స్ గన్ డెవిల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అప్పుడు పట్టుకుందామని ప్లాన్ చేస్తారు. ఇంకలా ఒక రోజు మన స్పెషల్ డివిజన్ 4 వాళ్ళు ఒక హోటల్లో డెవిల్ ఉందని దాన్ని చంపడానికి వెళ్తారు. ఈసారి ఫుల్ టీం వెళ్తుంది. ఎందుకంటే ఆ హోటల్లో చాలా మంది డెవిల్ హంటర్స్ ఇంతకు ముందే వెళ్లి ఫెయిల్ అయ్యారు. ఎవరు లోపలికి వెళ్ళాక బయటికి రాలేదు. సో లోపల ఉన్న డెవిల్ చాలా స్ట్రాంగ్ అవడం వల్ల చాలా మంది డెవిల్ హంటర్స్ చనిపోయారు. అందుకే ఫుల్ టీం వెళ్తుంది. అండ్ ఇప్పుడు చూస్తున్న తన పేరు హిమెనో. తిను అకీకి సీనియర్ అన్నమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ అకీ కంటే ముందు చాలా మందితో వర్క్ చేసింది. కానీ వాళ్ళంతా చనిపోయారు. ఎందుకంటే తెలిసిందే డెవిల్ హంటర్స్ అంటే మామూలు జాబ్ కాదు. ఎప్పుడు పోతారో కూడా తెలియదు. వీళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 30కి తక్కువే ఉంటుంది. అండ్ తన పేరు వచ్చేసి కొబెని. చూడడానికి చాలా పిరికిదానిలో ఉంటుంది కానీ చాలా మంచి ఫైటర్. అండ్ వీడి పేరు ఆర్ఐ. సో వీళ్ళంతా కలిసి మన డెంజీ అకి ఇంకా పవర్ తో హోటల్ లోపలికి వెళ్తారు. అండ్ మనోడి గురించి తెలిసిందేగా, మచ్చేసుకుని పుట్టాడు. ఏ అమ్మాయితో కలిస్తే ఆ అమ్మాయితో పులిహోర కలుపుతూనే ఉంటాడు. ఈసారి హిమను హోటల్లో డెవిల్ ని చంపితే నీకు కిస్ ఇస్తా అని ఉంటుంది. అండ్ గాయస్ మనోళ్ళు హోటల్లో 8th floor కి వెళ్తారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా మళ్ళీ 8th floor వస్తుంది. సో అలా అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. కానీ డెంజీ పవర్లు మాత్రం బాగా చిల్గా ఉంటారు. పోతే పోయింది అదో ప్రాణం అన్నట్టు అసలు ఏమి పట్టించుకోరు. అండ్ ఇంకో పక్క కొబెని బాగా ప్యానిక్ అయిపోతుంది. అండ్ ఈ మిషన్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. పాపం ఎంతసేపు వెతికినా డెవిల్ కనిపించదు. అండ్ వీళ్ళకేమో బాగా టైం అయిపోయి అలిసిపోతూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఆ డెవిల్ ని చూశాక ఫైట్ చేస్తారు. అండ్ ఆ డెవిల్ పేరు ఎటర్నిటీ డెవిల్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ డెవిల్ మనోళ్ళతో ఒక డీల్ ఆఫర్ చేస్తుంది. అదేంటంటే చైన్సా ఒక్కడనే ఇచ్చేస్తే మిగతా వాళ్ళని వదిలేస్తానంటుంది. అప్పుడు అందరూ చాలా టైం తీసుకొని ఆలోచించి డెంజీని చంపేద్దాం అనుకుంటారు. కానీ అక్కి అడ్డుపడి అలా చేయనివ్వడు. ఎందుకంటే గన్ డెవిల్ ని ఎదిరించే దమ్మున్న వాళ్ళలో అతి తక్కువ మందిలో డెంజీ కూడా ఒకడు.
సో డెంజీ అవసరం ఎప్పటికైనా ఉంటుందని అకి అడ్డుపడతాడు. అప్పుడు మనకి హిమునో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. ఇందాక చెప్పా కదా హిమునోతో వర్క్ చేసిన కొలీగ్స్ అందరూ చనిపోయారని. యాక్చువల్ గా వీళ్ళందరినీ రిటైర్ అయిపోయిన ఒక ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ హంటర్ కిషిబే అని ఒక హంటర్ ఉంటాడు. వాళ్ళ కింద వీళ్ళందరూ ట్రైన్ అవుతారనమాట. అండ్ వీళ్ళందరూ చనిపోవడానికి కారణం వాళ్ళలో ఉండే మానవత్వం. కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎంత ట్రైన్డ్ అయినా మిషన్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న మిగతా వాళ్ళకి ఏమవుతుందా అని భయపడుతూ ఉంటారు. అండ్ ఈ భయమే వాళ్ళ బలహీనతలా మారిపోతుంది అండ్ డెవిల్స్ కి పవర్ లా మారిపోతుంది. సో డెవిల్స్ ముందు ఎవరైతే భయపడతారో ఆ ఫియర్ అనేది డెవిల్స్ కి పవర్ లా మారిపోతుంది. సో అలా వీళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువైపోతుంటాయి. కానీ వీటన్నిటికీ ఆపోజిట్ మన మెంటలోడు డెంజీ. ఎవడు ఏమైపోయినా అనవసరం, అసలు థింకింగే వేరేలా ఉంటుంది. ఇంకా డెంజీ ఆ ఎటర్నిటీ డెవిల్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ టైం హిమినో డెంజీ లాంటి వాడిని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ డెంజీ యాటిట్యూడ్ చూసి పిచ్చెక్కిపోతుంది. యాక్చువల్ గా డెవిల్ ఒరిజినల్ బాడీ ఇక్కడ ఉండదన్నమాట. అందుకే మనోళ్ళు ఏం చేసినా గెలవలేకపోతారు. కానీ డెంజీ ప్లాన్ ఏంటంటే దాన్ని కంటిన్యూస్ గా అటాక్ చేస్తే అది పెయిన్ ఫీల్ అయ్యి ఇంక నేను ఫైట్ చేయలేను, నన్ను వదిలే అన్నంత వరకు అటాక్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. చూసారుగా మెంటల్ నా కొడుకు. ఇంకా ఎటర్నిటీ డెవిల్ తో 3 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఫైట్ చేస్తూ బలమైపోయి అలిసిపోయిన ప్రతిసారి ఆ డెవిల్ రక్తాన్నే తాగుతూ మళ్ళీ బలం తెచ్చుకుంటూ నన్ను వదిలేరా బాబు అన్నంత వరకు ఫైట్ చేస్తాడు. అలా డెవిల్ ఇంకా ఫైట్ చేయలేక మన వాళ్ళని వదిలేస్తుంది. ఇంకా అందరూ బయటపడ్డాక నైట్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. అండ్ ఈసారి డీల్ చేసుకున్నట్టే మనోడు హిమునో చేత కిస్ తీసుకుంటాడు. కానీ తను బాగా తాగి ఉండడం వల్ల డెంజీ నోట్లో వామిటింగ్ చేసేస్తుంది. ఇంకా నైట్ అయితే రూమ్ కి వెళ్ళాక డెంజీకి హిమునో ఛాన్స్ ఇచ్చిన మనోడు మాకిమ కోసం వెయిట్ చేస్తా అని అప్పటి వరకు ఎవరితో స్కోర్ చేయను అని అంటాడు. తెలిసిందేగా పద్ధతి గల మనిషి. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. సో గైస్ మనం ఇంకా ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ అయితే వచ్చేసాం. అండ్ మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం జరుగుతుందో చూద్దాం. మాకిమా క్యోటో సిటీలో ఉన్న డెవిల్ హంటర్స్ అసోసియేషన్ కి ట్రైన్ లో వెళ్తుంటే సడన్ గా తన మీద తన మనుషుల మీద సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేస్తారు. అండ్ ఆ అటాక్ లో మాకిమాని హెడ్ షాట్ తో చంపేస్తారు. కట్ చేస్తే డెంజీ, అకి, పవర్ ఇంకా హిమనో అందరూ రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఆపోజిట్ టేబుల్లో ఒక అతను కూర్చుంటాడు. అండ్ వాడు వాళ్ళ తాతయ్య గురించి డెంజీతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వాడిది వాళ్ళ తాతయ్యది ఫోటో చూపిస్తాడు. అండ్ అది ఎవరో కాదు, మన డెంజీకి అప్పిచ్చినోడు ఉన్నాడు కదా వాడే. సో ఇప్పుడు వాళ్ళ మనవడు రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడు. అండ్ వెంటనే గన్ తీసి గన్ డెవిల్ కి నీ గుండె కావాలి అని చెప్పి డెంజీని షాట్ చేస్తాడు. అలాగే కొబెని ఆర్ఐని కూడా ఒక గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఇలా ఒక్కసారిగా అన్ని చోట్ల మన స్పెషల్ డివిజన్ 4 ఇంకా 1, 2, 3 డివిజన్స్ మీద సిటీ మొత్తం అటాక్స్ జరుగుతాయి. ఇంక వెంటనే డెంజీ చుట్టూ ఉన్న మన వాళ్ళు అలర్ట్ అయ్యి వాడిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ లో హిమునోకి బాగా డ్యామేజ్ అవుతుంది. తీరా చూస్తే వాడు మామూలు మనిషి కాదు, సేమ్ డెంజీలానే ఉంటాడు. అండ్ వాడి పేరు కటానా. అకి కటానాతో ఫైట్ చేసి వాడిని ఓడిస్తాడు. అప్పుడు వెంటనే ఒక అమ్మాయి కటానా దగ్గరికి వచ్చి వాడిని హీల్ చేసి లేపుతుంది. అండ్ తన పేరు సవటరి. అండ్ తిను డీల్ చేసుకున్న డెవిల్ పేరు స్నేక్ డెవిల్. ఇంకా కటానా తిరిగి లేవగానే ఒక్క స్ట్రైక్ తో అకిని నరికేస్తాడు. ఇంకా చేసేదేం లేక హిమునో తన డెవిల్ తో డీల్ చేసుకుని తన ప్రాణాలు ఇచ్చేస్తా అని చెప్పి అందరినీ కాపాడడం కోసం తన పవర్ మొత్తాన్ని యూజ్ చేసేస్తుంది. బట్ స్టిల్ ఆ స్నేక్ డెవిల్ యూజర్ సవటరి చాలా పవర్ఫుల్ అవడంతో హిమునో మేనిఫెస్ట్ చేసిన డెవిల్ ని తినేస్తుంది. అలా హిమునో అకి కళ్ళ ముందే చనిపోతుంది. ఇంకా ఫైనల్లీ చైన్సా మ్యాన్ స్పృహలోకి వచ్చాక కటానాతో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో కటానా గెలిచి మన డెంజీని 2 ముక్కలుగా కోసి అప్పర్ బాడీని తీసుకెళ్దామని చూస్తాడు. ఎందుకంటే గన్ డెవిల్ యాక్చువల్ గా వీళ్ళని చైన్సా మ్యాన్ హార్ట్ తెమ్మని పంపించాడు. సో అందుకే వీళ్ళెంత విధ్వంసం చేశారు. అసలు ఎందుకు గన్ డెవిల్ తో సహా పవర్ఫుల్ డెవిల్స్ అందరూ చైన్సా మ్యాన్ మీద పడ్డారని మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చూస్తూ ఉన్న మన క్యారెక్టర్స్ హిమునో ఇంకా చాలా మంది గన్స్ గ్యాంగ్ చేతిలో చనిపోతారు. అండ్ గైస్ ఇంకా ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ మాకిమా చనిపోయిందని అనుకుంటారు. కానీ తనకి ఏం కానట్టు పైకి లేచిపోతుంది. ఇంకా తను లేవగానే ట్రైన్ క్యోటోకి వెళ్లేసరికి అందరినీ ఫినిష్ చేస్తుంది. ఇంకా మాకిమా క్యోటోకి చేరగానే వెంటనే ఇంకొద్దిసేపట్లో కానీ కొన్ని రోజుల్లో కానీ డెత్ సెంటెన్స్ ఇచ్చే ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక 30 మందిని తీసుకురమ్మని అంటుంది. అలా వాళ్ళందరినీ పిలిచి తన పవర్ ని వాడి ఆ 30 మందిలో ఒక్కొక్కరిని కొన్ని పేర్లు చెప్పమంటుంది. అండ్ వాళ్ళు అలా పేర్లు చెప్తుంటే ఇక్కడ డెంజీ దగ్గర ఉన్న గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. అలా మాకిమా ఎక్కడో క్యోటో నుంచి అటాక్ చేసి ఇక్కడ మన సిటీలో ఉన్న డెంజీని సేవ్ చేస్తుంది. సో మరి మాకిమా ఏ డెవిల్ తో డీల్ చేసుకుందో గానీ క్రేజీ పవర్స్ అసలు. ఇంకా ఆ సీన్ చూసి కటానాకి అమ్మాయికి ప్యాక్ అయిపోతుంది. అండ్ ఇంక చివరిగా మిగిలిన కటానా ఇంకా సవటరి చైన్సా మ్యాన్ ని వాళ్ళే మోసుకెళ్దామని చూస్తారు. అప్పుడు వెంటనే అక్కడికి కొబెని వస్తుంది. సో అటాక్ జరిగినప్పుడు ఆర్ఐ చనిపోయి తిని సర్వైవ్ అవుతుంది.
ఇంక వెంటనే తను వచ్చి కటానాని అటాక్ చేసి వాళ్ళిద్దరిని తరిమి కొట్టి డెంజిని కాపాడుతుంది. అండ్ మాకిమా దగ్గరికి మిగతా డివిజన్ హెడ్లు వచ్చి అందరూ చనిపోవడంతో స్పెషల్ డివిజన్ 1, 2, 3లో ఉన్న వాళ్ళని 4లో కలుపుకోమని చెప్పి జాబ్ ని రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సో ఇంకంతా సర్దుకున్నాక అకి హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. అండ్ తను కటానాతో అటాక్ చేసినప్పుడు తన లైఫ్ స్పాన్స్ ని వాడి మరీ అటాక్ చేస్తాడు. దానివల్ల తనకి ఇంకా 2 years మాత్రమే లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే హిమనో చనిపోయినందుకు అకి చాలా బాధపడతాడు. అండ్ అలాగే మన డెంజీ కూడా బాధపడతాడు. సో క్లైమాక్స్ కి వచ్చేసాం. ఇంకా పాయింట్ ఏంటంటే చైన్సా మ్యాన్ హార్ట్ గన్ డెవిల్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడో ఎవరికి తెలీదు. మొత్తానికి డెంజీయే ఈ స్టోరీలో సెంటర్ పాయింట్ అయ్యాడు కాబట్టి మాకిమా డెంజీని ఇంకా పవర్ ని ఇంకా పవర్ఫుల్ అయ్యేలాగా ట్రైన్ అవ్వమని కిషిబే దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ కిషిబే మన డెంజీకి పవర్ కి ట్రైనింగ్ ఇస్తాడు. అలా వాళ్ళు కింద మీద పడి బాగా కష్టపడి ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. అండ్ ఇంకో పక్క ఆకి డెవిల్స్ ని బంధించిన ప్రెజెంట్ కి వెళ్లి ఫ్యూచర్ డెవిల్ అనే ఒక డెవిల్ తో కాంట్రాక్ట్ పెట్టుకుందామని చూస్తాడు. అండ్ అక్కడికి వెళ్తే ఆ డెవిల్ నేను నీ రైట్ ఐలో ఉంటా, అలాగే నువ్వు ఫ్యూచర్ లో చాలా దారుణంగా చేస్తావని అంటుంది. కానీ మనోడు నేను ఎలా చచ్చినా పర్వాలేదు, నా ఎనిమీస్ ని చంపితే చాలు అంటాడు. అండ్ గైస్ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే కిషిబే మాకిమాని పబ్లిక్ సేఫ్టీ మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా, అయినా ఎందుకు ఆపలేదు అని అంటాడు. అలాగే నువ్వు మనుషులకి సేవ చేస్తున్నంత వరకు నేనేం ఇన్వాల్వ్ అవను అని కిషిబే అంటాడు. కిషిబే చెప్పే మాటల ప్రకారం మాకిమా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. సో మరి మాకిమా మంచిదాయో చెడ్డదాయో మనకి ఫ్యూచర్ లో అయితే తెలుస్తుంది. అండ్ కట్ చేస్తే ఆ గన్ గ్యాంగ్ వాళ్ళు కౌంటర్ అటాక్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ మాకిమా ఇంకా బ్రతికే ఉందని తెలుసుకొని వాళ్ళకి ఇంకా అస్సలు నిద్ర పడదు. అండ్ కటానా వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్న జాంబీస్ ని 4th డివిజన్ మీదకి వదులుదామని గన్ గ్యాంగ్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ మన వాళ్ళు కూడా కిషిబే దగ్గర బాగా ట్రైన్ అయ్యాక ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంటారు. ఎలాగైనా కటానాని ఆ స్నేక్ డెవిల్ ని వేసేద్దామని ఇంకా వాళ్ళున్న హోటల్ ముందుకు కిషిబేతో పాటు వెళ్తారు. ఇంకా స్పెషల్ డివిజన్ 4లో డెంజీ పవర్ లాగా ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళని ఇప్పటి వరకు చూడడం. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఫైట్ లో పాల్గొంటారు. షార్క్ ఫియండ్, వైలెన్స్ ఫియండ్, స్పైడర్ డెవిల్, ఏంజల్ డెవిల్ అని చాలా మంది ఫియండ్స్ డెవిల్స్ మన స్పెషల్ డివిజన్ 4లో ఉంటారు. అందరూ జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఉంటే డెంజీ ఏమో కటానా కోసం వెతుకుతూ వెళ్తాడు. అండ్ అకి ఏమో ఆ స్నేక్ ఉమెన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా అకి ఆ స్నేక్ ఉమెన్ కి ఎదురవుతాడు. ఇంకా వాళ్ళ మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ లోకి కొబిని కూడా వస్తుంది. అండ్ ఫైనల్ గా స్నేక్ ఉమెన్ ని ఓడించేస్తారు. ఇంకోవైపు డెంజీ కటానాని కలుస్తాడు. ఇంకా వీళ్ళ మధ్య మన సీజన్ ఫినాలే ఫైట్ జరుగుతుంది. కటానా వర్సెస్ చైన్సా మ్యాన్ ఫైట్ మామూలుగా ఉండదు. అండ్ లాస్ట్ కి కటానాని మనోడు ఓడించేస్తాడు. అండ్ డెంజీ వాడి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. అప్పుడు అక్కడికి అకి కూడా వచ్చి ఇద్దరు కాప్స్ వచ్చేదాకా కటానాతో ఒక గేమ్ ఆడతారు. ఎవరు వాడిని గట్టిగా కొడితే వాళ్ళు విన్ అని డెంజీ రూల్స్ చెప్తాడు. అండ్ గైస్ ఇక్కడ కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, సై సినిమా ట్రీట్మెంట్ లాంటిది. సో ఇప్పుడు అర్థమైంది కదా, వాడికి టార్చర్ చూపిస్తారు. మాకిమా చివర్లో హంటర్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి గన్ డెవిల్ తో డీల్ పెట్టుకున్న కటానా ఇంకా సవాటారి గురించి రిపోర్ట్ చేస్తుంది. బట్ సవాటారికి మన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, గన్ డెవిల్ కి చైన్సా మ్యాన్ హార్ట్ ఎందుకు కావాలి అని అడుగుతారు. అప్పుడు తను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండానే తనకు తానే సూసైడ్ చేసుకుని చనిపోతుంది. సో ఫైనల్ గా ఈ మొత్తం ఫైట్ లో 1.7 kgs గన్ డెవిల్ బుల్లెట్స్ ని కలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ మన పబ్లిక్ సేఫ్టీ దగ్గర ఒక 5 kg బుల్లెట్స్ ఉంటాయి. సో ఫైనల్లీ గన్ డెవిల్ ఉండే లొకేషన్ ఎక్కడో మన వాళ్ళకి తెలిసే ఛాన్స్ అయితే వస్తుంది. అక్కడతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో గైస్ ఇంకా మీరు నెక్స్ట్ వీక్ చైన్సా మ్యాన్ ద రెజే ఆర్క్ మూవీని హ్యాపీగా చూసేయండి. అండ్ మూవీ చూసి ఎలా ఉందో కిందకు వచ్చి కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఈ వీక్ ఆ మూవీ చూస్తే వెంటనే రివ్యూ వీడియో ఒకటి పెడతా. మళ్ళీ ఆ రోజు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.